ఆ పేను కుదిరికి 40 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు కలిసిపోయాక ఆ ఊరి నాయుడు దగ్గరికి వెళ్ళి ఎలా మొదలుపెట్టుకుంటుంది? గంట అయింది. దరిద్రుడా, మనం వచ్చి గంట అవ్వలేదు. అప్పుడు గంట అవ్వలేదు. టిఫిన్ పెట్టారు అప్పన్న గారు, అందుకే వంట అవ్వదు. సరే గాని ఇలాంటి బురకథలేం కాదు. ఇటువంటి కదా కాదు, డీజే బురకథ. అంటే డీజే బురకథ అంటే నీకు వచ్చా? డీజే బురకథ నాకు వచ్చా అమ్మాయి. డీజే బురకథ నా తలలో ఉన్నాయి. తలలో ఉన్నాయా? అదేలా రా, నీకు తెలీదా? తెలీదు. శ్రీకాకుళం టు నర్సనపేట. శ్రీకాకుళం టు నర్సనపేట హైవే రోడ్డు. ఏంట్రా హైవే రోడ్డా? నీ తల అయితే ఇది హైవే రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళి బస్సులు, లారీలు, కార్లు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఈ వెళ్తే రేపు 2 రోజులు 12 రోజులు మొత్తం వేసేస్తున్నాం. ఎంతకంటే ఎంత మొత్త. సరే గాని మరి హైవే రోడ్ అన్నా కాబట్టి అలా కానాలి. హైవే రోడ్ ఇది. అవును. అవేంట్రా? టర్నింగ్ లో. ఓ టర్నింగ్ అన్నమాట. మరి ఆడ బ్రిడ్జ్ కింద పడి వచ్చామా? అది అది టర్నింగ్. అదేంటి? పచ్చని చెట్లు, స్పీడ్ బ్రేకర్లు ఇవి అమ్మాయి. స్పీడ్ బ్రేకర్. ఓకే. అవేంటి? పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, మన సాళ్ళకి నెట్లు, రోడ్లు అడలిపోతున్నాయి. చెట్టు సామ కొట్టేసి నెట్లేసుకుంటున్నారు. అది అవి మన సాళ్ళకి నెట్లు. అమ్మాయి డీజే బర్గా స్టార్ట్ చేస్తారు. మీరు 4 బాక్సులు తీయండి బయటకి. ఏంటి బాక్సులు? బాక్సులా? ఎవరు తెచ్చారు? అప్పని చెప్పాడట. నోరు ముసులు ఉంటావా? ఎన్ని బాక్సులు చెప్పారు? 4. ఒరే అప్పనికి నీకు అయిపోద్ది మరి. ఏమే అప్పని చెప్పడు, నువ్వే చెప్పుంటావు. అచ్చా నీ చెప్పడమా? 4 బాక్సులు తెస్తా అన్నా. బాక్సులు ఉన్నాయి చూడు. స్టార్ట్ చేయండి. అయ్యో నీ మారి, అయ్యో నీ మారి. నువ్వు తీకో, నువ్వు తీకో. ఓ మట్టాకి ఆంధ్రాకి వాలే. అయ్యమ్మాచి 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 చి 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 అయ్యమ్మ భాష. నువ్వు తీకో, నువ్వు నాకో, నువ్వు తీకో. బర్రు 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 పులమట. ఓ తగ్గమట, ఆ ఎత్తమట, ఆ కుర్రమట. ఓ మట్ట మట్ట మట్ట. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడు. అమ్మా వాడు మన ఊరు వచ్చాడు. ఇప్పుడు ఆడూరు మనం వెళ్ళలేదు. లేదు మన ఊరు ఆడు వచ్చాడు. ఆడూరు మనం వెళ్ళలేదు. ఆడికి అవుతు పని. నా మట్ట మట్ట మట్టనా. అవునరా గోడ గుద్దేది, గోడ గుద్దేది. గోడ కాదురా మన అమ్మాయి. అమ్మాయి పని పని అమ్మాయి గారు నీకు అర్థం అవ్వలేదా? అర్థం లేదు వ్యర్థం. అర్థం చెప్పురా చక్కగా విను. ఆ యూనిమర్ ఐఎం భాష. నువ్వు తీకో, నువ్వు నాకో, నువ్వు పీకో. ఓ తగ్గమట, ఆ ఎద్దమట, ఆ కబురమట. ఓ మట్ట మట్ట మట్టానా. ఓహో నీ మట్ట, నీ మట్ట. ఒరే నీకో దండం వాడికో దండవిరా. అవునండి. అవురా మట్ల గోలేంట్రా? ఈ మట్ల సంగతి నాకు తెలీదు. సరిపోయిందండి. ఈ మట్ల సంగతి తెలీదా? మీ ఇంట్లో గ్యాస్ ఉందా? మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లోనే గ్యాస్ ఉంటుంది. ఉంది కదా. మీ కంపెనీ ఏంటి? ఇండియన్ ఫోరెన్ కంపెనీ. గోల్డ్ ఇస్ గోల్డ్. ఓకే అమ్మాయి బాగున్నావా? మీ ఇంట్లో గ్యాస్ ఉందా? మీ కంపెనీ ఏంటి? అక్కడ కొట్టిన దెబ్బ. ఎందుకంటే నేను భారత్ గ్యాస్ చూస్తాను కానీ కొత్త కంపెనీ ఉంది. అబ్బో
మా చెల్లి ఏ పని చేసినా అబ్బా భారతి అంటది. మీ చెల్లి ఏ పని చేసినాను అబ్బా ఏ పని చేస్తారంటే కాదు, చెల్లికి ఓతపదం అనమాట. ఏమంటన్నా అబ్బా అంటుంది అంతే. ఆవిడది భారత గ్యాస్, చెల్లిది భారతి, నాది ఇండియన్. నీదేంటి? మనది హెచ్పి అంటే హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ కదా. మా గ్యాస్ పవర్ వేరు, మీ గ్యాస్ పవర్ వేరు. అమ్మాయి మా గ్యాస్ ముట్టించమనుకో తారజం మాల్లో ఇలా టెంట్ ఉన్నా సరే పర్రమని కన్నం పెట్టుకొని మీద కలిపోయి అలా పడిపోతుంది. పడకూడదురా, అంత స్పీడ్ గా వెళ్ళింది పడకూడదు. గంట అరగంట 2 గంటలు ఉండాలి. పాకిస్తాన్ అనుకున్నా రాజస్థాన్ ఎక్కువ మంది అవును మనం మందు కట్టే పని చేయట్లేదు అమ్మాయి, మందు కట్టే పని చేయట్లేదు. మీ గ్యాస్ అయిపోయింది అనుకో, మా గ్యాస్ అయిపోయింది అంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాం? కర్ల పొయ్యి ఉంటే చక్కగా వెలిగించుకుంటాం. ఈ పొయ్యి ఎక్కడ ఉంటది? ఈ పొయ్యి కింద ఉంటుంది. ఏదండి ఈ పొయ్యి కింద ఉంటుంది? కర్ల పొయ్య. కర్ల పొయ్యి మన ఆ పొయ్యలుగా వెలిగించడానికి మట్లు ఉండాలి, కర్రలు ఉండాలి కదా. మరి నువ్వు తెచ్చిన మట్టలు ఇవేనా? మరి నేను తెచ్చిన మట్టలు లేవు కనుక మట్ట 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 నా మట్ట. ఏ పిల్ల నా పుల్ల నీ బస్సు ఎరిగిపోయి నా బస్సు నా పుల్ల ఏమి మా ఊరు పందులు కెదవాండ్రు. ఓహో పొందులా ఏదో తప్పు చేస్తే అంటారు ఒరే వెదవా అని. నువ్వు అమ్మాయి అంటే నీకు తెలీదా? నీ బెస్ట్ తిరిగిపోయినా నా బెస్ట్ కరిగిపోయినా పందొంబుల్ల వేపుల్ల కాంపుల్ల పరుగు పుల్ల పురుగుడు పుల్ల. అమ్మాయి ఇటువంటి బుర్రకలు చెప్తూ ఉంటారు. దరిద్రుడా ఇవి బుర్రకథలే కాదురా. అంటే నీకు తెలీదా? తెలీదు. తెలుసా నీకు? నాకు తెలుసు. చెప్పు. నేను చెప్తాను విను. చెప్పు. సరేనా? ఒరే నాయనా, ఈ బుర్రకథ తాములైన శ్రీ నాథర్ వారు ఏమన్నారు అన్నయ్య గారు చెప్తారు విను. రానాయనా మీ ఇద్దరు ఒక్కలికే పుట్టారా? పుట్టాం. మీ ఇద్దరు ఒక్కలికే అయితే ముందు వాళ్ళు పుట్టారు అనుకోలు పుట్టారా? ముందు నేను పుట్టాను, వెనక నుంచి మా చెల్లాయి పుట్టింది. మీ అమ్మకి దండం పెట్టాలి, రెండు పక్కల కానుపు.
పిసికేస్తున్నావు. అవునమ్మా ఏక పిసికేస్తున్నావు. కాదు ముందు మీ అన్నయ్య పుట్టాడా ముందు వెనకే మీ అన్నయ్య పుడు నువ్వు లుడే. ఒరే నీకు నమస్కారం పెడతానురా. ఏంట్రా వెనక ముందు మరేటి కాదురా అన్నయ్య పుట్టి 4 సంవత్సరాలు అయిందిరా నేను పుట్టాను. ఏంటి మీ అమ్మకి ఎంత గ్యాప్? 4 సంవత్సరాలు. ఓహో మీ నాన్న మొట్టకెళ్ళిపోతాడు. మా నాన్న సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళాడా? ఓహో ఏం సినిమా? సెకీలా. అదే పెద్దదే సరైన సినిమా సెకీల సినిమా. 18 ఏళ్ళు అది. అది నువ్వు వెళ్ళిన చేత చెప్తున్నావు. పట్టుకో నీకేం పర్వాలేదు మనూరు ఆడొచ్చాడు పట్టుకో. నీకేదైనా చూస్తాడు పట్టుకో. ఏమి చేసావు మళ్ళీ ఊరు కదలవు. అవునమ్మా నువ్వు పెట్టిన కొరస అవుతావేటే? ఏమవుతాను? అక్క కూతురు వరస అవుద్దండి. అక్క కూతురునా? అప్పన్నాడు మన పట్ట అప్పన్నాడు. పట్టుకో. ఎలాగుంది? గట్టిగా ఉంది కదా. కొద్ది మీద కను. ఎందుకు అను అన్నలా ఏ మనవా? ఇంటికి వేరు ఏక వేరు. అంటే రెండోటియా? అదేలాగా ఎంట్రీ కనుక్కో వెనక్కు ఉంటుంది. ఓ వెనక్కు ఉంటుంది ముందు ఉంటుంది. ఓ అయితే ఇదేంటి? కొంగ ఈక. కొంగ ఈక నీ దగ్గర ఉంది. నీ ఈక అది నీ దొరకుంటే పడేస్తున్నా మరి. అలాగనేటట్లు కాకీకే కోక కాక కైకి కాకీక కాకికే కోక కాక కైకి. ఎలాగొంది అమ్మాయి? ఇంకా కవిత రాయలా? రాయలా? మా ఆవిడ పేరు మణి. మీ ఆవిడ పేరు మణి? మీ ఆవిడ పేరు గౌరీ. నువ్వే పెట్టేవటే కాదు కానీ అవురా మీ ఆవిడ పేరు వాడికెలా తెలిసింది? అవును ఆడికి తెలియదు. అవురా నీకు 2 ఆవిడలు ఉన్నారా? ముగ్గురు. ముగ్గురా? నీ మగానికి 3 ఉన్నారా? అవురా నీ మగానికి నువ్వేం చేయగలవని 3కి చేసుకున్నావు. ఏం చేయాలి? నీ మొహం చూస్తే అలాగుంది. ఏం చేయాలి చెప్తా. నీ కాలే ఆడవు. కాలుతో చేత పెట్టి ఏదైనా అవునమ్మా పొగులు చూస్తే నోరు మూసరా. పొగులు చూస్తే రాత్రి కల్లోకి వస్తే నేను ఏడు చేయగలడు. ఏడు చేస్తా నీకు ఏడు దశ వెళ్ళే. సరేలేరా అమ్మాయి 3 భార్యలు ఉన్నారు. ఒకటో భార్య చిన్నదాయి. చిన్న భార్య ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే చిన్న ఆవిడ దగ్గరికి ముందు వెళ్తావు. ఉదయం వెళ్ళిపోతాను. అంటే 3 ఒక దగ్గర ఉండరా? ఒక దగ్గర మా అన్నదమ్ములే వంటకు అంటారు. ఒక తల్లి పుట్టినలు 3 భార్యలు ఎలా ఉంటారు? ఉండరు కదా. అయితే ఉదయం మా చిన్నావిడ ఇంటికి వెళ్తాను. అక్కడ గట్టిగా వేస్తాను. ఏంటి టిఫిన్? తింటానండ్రా. టిఫిన్ చేస్తాను. మధ్యాహ్నం మా 2వ ఇంటికి వెళ్తాను. అక్కడ పుల్లుగా వేస్తాను. భోజనము ఒరే నీకు నేరపోయి అడిగాను రా నేను. సాయంత్రం మరి మనకు బుర్రకథలు అయ్యేదనుకో పెద్దావిడ ఇంటికి వెళ్తాను. వెళ్తాను వెళ్తే అయితే 2-3 సార్లు అయిపోద్దిరా భోజనము. అంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు భోజనం చేస్తావు. మంచి భార్యలు చూసుకుంటాను. అయితే మా ఆవిడ పేరు మణి. మీ ఆవిడ పేరు మణి. మా అత్త పేరు తుని. ఎక్కడెక్కడ దొరకలేదురా పిల్లలు? ఓహో తుని. మా అత్త పేరు తుని. నన్ను రోజు నీతో ఊరు తిరగమని అప్పగించింది నాకు ఇప్పాను. చాలా బాగుంది. ఇంకో కవిత్వం చెప్పాలా? ఏంటది? అదిగో మేడ. అదిగో మేడ. ఇదిగో మేడ. ఇదిగో మేడ. మేడ కింద ఉంది గోడ. మరి గోడ లేకుండా మేడ ఎలా కడతారా? పిల్లర్స్ లో ఉండబెట్టి మేడ కింద ఉంది గోడ. గోడ పక్కన ఉంది నీడ. నీడలో ఉంది దూడ. దూడ వేసింది పేడ. ఈ పిడకలు చేసుకో. పాటలు వస్తే ఏవో పాడవు. పాటలు మా ఇంట్లో మోట్లు. అంటే బుక్స్ అన్ని మూటలు కట్టేసావు. బుక్స్ అన్ని మూటలు కట్టి మా ఇంట్లో పడిసాను. అమ్మాయి నీకు పాడాల పాటలు? ఓకే. నేను అది ఊరు దేవతర నారాయణ నీకు చల్లంగా చూడాలి